తపస్సులు వస్తారు ఇక్కడికి. ఆ శాప విముక్తి కోసం ఇక్కడ తపస్సు చేస్తారు శివయ్య కోసం. అప్పుడు ఆ యొక్క పూజ చేసే విధానంలో ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఇద్దరి మధ్య బ్రహ్మదేవుడికి మహావిష్ణువుకి ఇక్కడ చిన్న ఒక వేదం చేత ఇద్దరు కూడా 14 సంవత్సరాలు విష్ణు జరుగుతుంది ప్రాంతంలో. ఆ బుద్ధిఘాటు కలిసి గుడి పళ్ళు అయిపోతారు. చూసారా బయటికి గ్రౌండ్ లెవెల్కి అక్కడికి 5-6 అడుగులు పళ్ళు ఉంది. అందువల్ల ఊరి పేరు మొదట గుడి పల్లం. అదే మళ్ళీ మాట తీరుగా ఏమైందంటే గుడిమల్లంగా మారింది. ఆ యుద్ధ సమయంలోనే ఈయన పరశురాముడు తొక్కేస్తాడు. ఈయన మహావిష్ణు బ్రహ్మని తొక్కేస్తాడు. అప్పుడు ఈ బ్రహ్మ ఈశ్వరుని ప్రార్థిస్తాడు, స్వామి ఈ సన్నిహిత ప్రాణాల పోతను కాపాడంటే శివయ్య ప్రత్యక్షమై ఇద్దరు జన్మరహస్యాలు తెలియజేసి శాప విముక్తి చేసి నాకు ఐక్యం చేసుకుంటాడు. అట్లా సృష్టి స్థితి లయకారులు ఒకటి అవుతారు. ఇక్కడ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక దగ్గర అవుతారు. ఇక్కడికి 60 సంవత్సరాలు ఒకసారి కాశీ జలాలు వస్తాయి. భూగర్భ మార్పులు ఉంటాయనే వస్తాయి. ఇది ఒక దగ్గర కదా పెద్ద హోలు, దాంట్లో చూసి లోపలికి వస్తాయి. లోపలికి వచ్చి గర్భగుళ్ళు తేలి స్వామి పాదాలకు వచ్చి మళ్ళీ ఆటోమేటిక్గా అదృశ్యం అయిపోతాయి. 2005వ సంవత్సరం వచ్చింది లాస్ట్ టైం. నెక్స్ట్ 2065లో వస్తాయి. సూర్యకిరణాలు మాత్రం నేరుగా వెంటిలేటర్స్ చూసారా, 15 వెంటిలేటర్స్ లోపల 9 వెంటిలేటర్స్. అది విధులు నవగ్రహాలు అంటారు. వాటి ద్వారా ఇది పాలు పాదాల మీద పట్ట సూర్యకిరణాలు. మన ప్రపంచంలోకి మొట్టమొదటి శివాలయం ఇది, ఎక్కడ లేదు. అతి ప్రాచీనమైన దేవాలయం. మన త్రిమూర్తులు ఉన్నారు కాబట్టి మన మనస్ఫూర్తిగా మనకు చదువు బుద్ధి బాగా రావాలంటే మనస్ఫూర్తిగా మనం ఆ భగవంతుని ప్రార్థిస్తే మనం తప్పకుండా ప్రసాదిస్తాడు బుద్ధి గుణాలు. సరేనా? కాబట్టి అందరూ ఒకసారిగా ఓం నమస్కారం చెప్పండి.